ముందుగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఓకే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అంటే ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇక్కడ నేమ్ను కూడా ఎంటర్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఆన్లైన్ టెస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రశ్నలు మీకు డిస్ప్లే అవుతాయి. ఆ ప్రశ్నలకు మీకు సమాధానాన్ని మౌస్తో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే తర్వాత ప్రశ్నకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా ప్రశ్నలు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా తర్వాత ప్రశ్నకి వెళ్ళొచ్చు. మనం కావాలనుకుంటే ముందు ప్రశ్నకు కూడా మనం వెళ్ళవచ్చు. ఇందుకు ప్రీవియస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ముందు ప్రశ్నకి వెళ్ళొచ్చు. అలాగే ఈ ఇచ్చిన ప్రశ్నలో ఏ ప్రశ్నైనా మనం అవుట్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నలను మనం సెలెక్ట్ చేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించవచ్చు. లేదా ఇంతకుముందు పెట్టిన సమాధానాన్ని కూడా మనం మార్పు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రశ్నలను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తర్వాత ఎప్పుడైతే మనం చివరి ప్రశ్నకు సమాధానం గుర్తిస్తామో అప్పుడు మాత్రం మన సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఈ సబ్మిట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా రిజల్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇప్పుడు కూడా టైమర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మన రిజల్ట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చివరిగా మనం ఫినిష్ ఆప్షన్ను క్లిక్ చేయండి.